ఇలాంటి మూమెంట్ ఇంత త్వరగా మనకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సార్ సర్వీసెస్ మన ఇన్స్టిట్యూషన్కి కంటిన్యూ అవుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాము. సో ఈ సందర్భంలో అంటే గవర్నమెంట్ యొక్క డైరెక్షన్స్ అనుసరించి మనము ఈ సార్కు ఒక రకంగా బాధాపత్త ఉదయాలతో వేడుకలు చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విజయభాస్కర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వేదిక మేడం చెప్పినట్టు ఆల్మోస్ట్ నాకు తెలిసి మేడం ఒకటే కాదు, ఇక్కడ అందరికీ ఇదే ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. మన యూనివర్సిటీకి వచ్చిన అందరు వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ ముద్ర వేసి వెళ్ళారు, యూనివర్సిటీకి సర్వ్ చేయాలని వచ్చి చేసి. అలాగే మీరు కూడా ఎవరికి ఏమాత్రం తీసుకోకుండా తక్కువ టైం అయినా సరే మీ ముద్ర కనపడుతూనే ఉంది ప్రతి అడుగులో. అలాగే NIRF ర్యాంకింగ్స్ కానీ మీరు వచ్చిన రోజు నుంచి క్యాంపస్ అంతా వైబ్రెంట్గా ఉంది. విక్రమసింహపురి యూనివర్సిటీ పేరు వినపడుతూనే ఉంది, చాలామందికి తెలిసింది దాని ఉనికి ఇవన్నీ కూడా. సో అన్ని రకాలుగా విక్రమసింహపురి యూనివర్సిటీని వచ్చిన రోజు నుంచి ఓన్ చేసుకుని మన ఈ యూనివర్సిటీలో మీ వంతు చేసినందుకు అందరి తరఫున మీకు ధన్యవాదాలు. ఇక మొత్తం కూడా మీకు ఇంకా మంచి అవకాశాలు వచ్చి అందరికీ చేయాలని కోరుకుంటున్నాను. మాకు మా డిపార్ట్మెంట్ కూడా పర్టికులర్ అక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ మీ హయాంలో సమన్వయం పాటిస్తూ అందరికీ శాలరీ పెంచినందుకు వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు సార్. కొందరైతే మీ పటానికి పూజ చేస్తున్నారు సార్, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే తక్కువ జీతాలతో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి సార్. సో ఇప్పుడు వాళ్ళు ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకొని రోజు అంటూ లేదు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ యూ సార్. అలాగే రెస్పెక్టెడ్ రిజిస్టర్ ప్రిన్సిపల్స్ of the two constituent colleges, faculty members, teaching, non-teaching, and everybody. కొన్ని మన చేతిలో ఉండవు, అప్పుడప్పుడు అనుకోని జరుగుతూ ఉంటాయి. అదేదో రుణానుబంధం అంటూ ఉంటారు కదా. నేను ఏదో కొంచెం బాకీ చేసినట్టున్నాను కాబట్టి కొంతకాలం ఇక్కడ సర్వీస్ చేయమని విక్రమసింహపురి యూనివర్సిటీకి పంపించారు. అంటే ఎస్వి యూనివర్సిటీకి చాలా రోజుల నుంచి బాకీ ఉన్నాను నేను, 30 ఏళ్ళు. తర్వాత ఇక్కడ బాకీ కొంచెమే చేసినట్టున్నాను, బట్ ఎక్కడో ఒక లింక్ అయితే ఉంది మనకి. దానివల్ల ఈ 7 months 8 months ఇక్కడ వైస్ ఛాన్సలర్గా ఉండి నాకు వీలైనంత వరకు నేను అనుకున్నవి చేయాలని నేను అనుకున్నాను. ఇంకా ఉండి కూడా చాలా డెవలప్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్స్ మనము క్వశ్చన్ చేయలేము. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. నా సర్వీసెస్ వాళ్ళు ఇంకెక్కడ వాడుకోవాలనుకుంటున్నారో తెలియదు. వాడుకోకపోయినా కూడా మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి హాయిగా టీచింగ్ చేసుకుంటాము, అది వేరే విషయం. కానీ ఉన్నన్ని రోజులు ఏమిటంటే నేను ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఒక పెద్ద హోదా అనుకోను. ఐ ఆల్వేస్ థింక్ ఇట్ ఈస్ సర్వీస్. సర్వీస్ అనేది దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఒక వ్యవస్థని డెవలప్ చేసేదానికి ఒక స్కోప్ ఉన్నప్పుడు మనము దానికి తగినట్టుగా వర్క్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎప్పుడు అంటే చిన్న సామెత లాగా ఉంటుంది. నీ దగ్గర ఒక గంపెడు మ్యాంగోస్ ఉన్నాయి, మనం ఎన్ని తినగలుగుతాము? ఒక 2 3 తినగలుగుతాం. కాబట్టి నువ్వు 10 మందికి పంచి పెడితే వాటి యొక్క యూస్ పెరుగుతుంది. అంటే కపుల్ ఆఫ్ ఫ్యామిలీస్ కానివ్వండి, కపుల్ ఆఫ్ పీపుల్ కానివ్వండి, దాన్ని ఎంజాయ్ చేస్తాం. అదే మనమే ఎత్తి పెట్టుకొని ఆ బాగా తిందామని పెట్టుకుంటే 10 రోజుల తర్వాత నుండి వాడైపోతుంది. యూ కెనాట్ రియలైజ్ దట్, యూ కెనాట్ యూజ్ దట్ ఎఫెక్ట్. కాబట్టి మనకు కొంత, మిగతా వాడికి కొంత ఈ సర్వీస్ మోటో అనేది ఉండాలి. మనం ఉన్నన్ని రోజులు ఒక ఎక్కడైనా సరే, అది డిపార్ట్మెంట్లో కానివ్వండి, టీచింగ్లో కానివ్వండి, రీసెర్చ్లో కానివ్వండి, ఈరోజు ఎక్కడ ఉన్నా ఒక పేరు తెచ్చుకోవాలి అంటే డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఈయన గుడ్ టీచర్ అనే దగ్గర నుంచి రావాలి, ఈజ్ గుడ్ రీసెర్చర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి పేరు తెచ్చుకోవాలి అంటే అది ఒక్క రోజులో రాదు. మీరు దానికి తగినంతగా ఎఫెక్ట్ పెట్టాలి, వర్క్ చేసుకోవాలి. దాంతో అనుగుణంగా మీరు కూడా దానికి ప్రాక్టీస్ కూడా.
కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి సర్వీస్ కానివ్వండి, అనుభవం కానివ్వండి, అవన్నీ ముందు పెట్టుకొని ఈ యూనివర్సిటీకి ఈ 7-8 months నేను చేయగలిగిందంతా చేశాను. అంతా చాలా ఎగ్జాగరేషన్ ఉన్నాయి కానీ అవన్నీ ట్రూ కాదు. డే టు డే వైస్ ఛాన్సలర్గా ఏం చేయాలో అది చేశాను. నేను అనుకున్న విజన్ కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఇక్కడితో దీన్ని నేను అనుకున్నవేవి ఆపకుండా మనం చాలా అనుకున్నాం. రేపు ఒక కాన్ఫరెన్స్ ఉంది ఇక్కడ, 24th ఒక కాన్ఫరెన్స్, ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ అనుకున్నాం. దాని తర్వాత ఈ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ అనుకున్నాం. ఇవన్నీ జరగాలి. అలాగే రూల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా మనము అనుకున్నాము. ఆ డిపిఆర్ కూడా రెడీ చేసేసి దాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాగే కాకుండా మన రకరకాల ఇంకో ప్రాజెక్ట్స్ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే మనుషులు అనేది ఇట్స్ నాట్ కాన్స్టెంట్. చాలా రోజుల నుంచి నేను చెప్తూ ఉంటాను, వేసీలు వస్తుంటారు, పోతుంటారు. 1 year, 2 years, 3 years, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉండేటువంటి మనుషులు వెరీ ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్. సో మీరు ఒక గొప్ప శక్తిలాగా ఎదగాలి అంటే ఈ కలెక్టివ్గా అందరూ కలిసి వర్క్ చేయాలి. ఒక డిపార్ట్మెంట్లో ఒకరికి పడకుండా, ఒక డిపార్ట్మెంట్కు ఇంకొక డిపార్ట్మెంట్కి పడకుండా, ఏదో ఒకటి పని స్టార్ట్ చేస్తేనే ఎన్నో రకాల మెసేజ్లు వస్తుంటాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఒకరి గురించి ఇంకోటి. బట్ ఐ డోంట్ కన్సిడర్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఏది మంచి అనుకుంటే అది చేయాలి. యాజ్ పర్ ద రూల్సే మనం కూడా వెళ్ళేది. రూల్స్ దాటి అతిక్రమించి ఎవరికి ఏమి చేయలేము ఒక్కోసారి. కాబట్టి నాకు ఈ చిన్న అవకాశం వచ్చింది. ఒక 7 months, 8 months నాకు సాధ్యమైనంత వరకు నేను చేశానని అనుకుంటూ ఉన్నాను. ఎక్కడున్న ఈ యూనివర్సిటీకి నా హెల్ప్ కావాలి అంటే నేను డెఫినెట్గా అందిస్తాను. మీకు ఎక్కడైనా R&D గురించి కానివ్వండి, ప్రాజెక్ట్స్ గురించి కానివ్వండి, మీకు ఏదైనా కాంటాక్ట్స్ కావాలి అన్నా, ఏదైనా హెల్ప్ కావాలన్నా మీరేమి హెసిటేట్ చేయొద్దు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఎక్కడో చోట ఉంటాను, అది మాత్రం గ్యారెంటీ. కాబట్టి మీరు ఎప్పుడు నా సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, డైలీ వేజెస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏదో ఒక రకమైన పర్మనెంట్ ఫుటింగ్ రావాలి. ఈ యూనివర్సిటీలో కూడా రిక్రూట్మెంట్ జరగాలి, అందరికీ పొజిషన్స్ రావాలి. ఆల్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేసి అందరూ హ్యాపీగా ఉండాలి. మీరందరూ ఎక్కడ ఉన్నా కూడా సంతోషం.